ఫస్ట్ హలో హాయ్ అండి, దిస్ ఇస్ థండర్ స్టార్ గేమర్. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ అరటికాయ బజ్జీ చేయబోతున్నాం కూడా. దానికి కావాల్సిన సామాగ్రిని అంతా కూడా చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నాము. బాండలి, నెక్స్ట్ తర్వాత వచ్చేసి శనగపిండి, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి వామ్ అనమాట. వామ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ వాము, దీని వామ్ అనమాట, మనకు జీర్ణానికి సంబంధించి బాగా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇది జీలకర్ర అనమాట. ఈ వాము జీలకర్ర రెండు ఇక్కడ ఈ మిశ్రమంలో వేసుకున్నాం అనమాట. ఈ మిశ్రమంలో వేసి మనము ఇలా దంచుకున్నాము, దాన్ని బాగా పౌడర్ లాగా చేసుకున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, అక్కడ ఉంది కదా శనగపిండిలో వచ్చేసి ఈ మిశ్రమాన్ని ఇలా వేసుకున్నాము. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ లైట్గా కారం, దాని తర్వాత లైట్గా సాల్ట్, వంట సోడా, అదే బేకింగ్ సోడా అంటారు కదా, బేకింగ్ సోడాను మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కొద్దిగా మనము మినరల్ వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాండల్లో మనం వచ్చేసి ఆయిల్ పోసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, మార్కెట్ నుంచి ఫ్రెష్గా తెచ్చుకున్న పచ్చి అరటికాయ అండి. ఇది అరటి పండు కాదు, బనానా బజ్జీ అన్నమాట. ఈరోజు మనకి ఇది ఆంధ్ర స్టైలు, తర్వాత కేరళ స్టైలు, తర్వాత తమిళనాడులో ఎక్కువగా మనకు బనానా బజ్జీలు అనేది బాగా ఫేమస్. ఇప్పుడు చూడండి, బనాను మనము క్రాస్గా స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్కటి దాన్ని తోలు తీసేసి అలా కట్ చేసుకుంటూ ఉన్నాము. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. అక్కడ మనకు గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ కూడా గరంగా వేడెక్కుతూ ఉంది. ఫస్ట్ ఈ బనానా పైన ఉన్న తోలును చాలా చక్కగా తీసేసుకోవాలన్నమాట, పీలర్తో తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు బనానా ఉంది కదండి, దాన్నంతా ఇలాగా పీల్నంతా తీసేసుకున్నాము. మీకు ఇంత ముందు పచ్చి బనానా చూపించాను కదా, ఆ పచ్చి బనానా అంతా కూడా మొత్తము తీసేసామన్నమాట. దాని తర్వాత వచ్చేసి తోలు తీసేసి, గ్రీన్గా ఉంది కదా, తోలు తీసేసింది ఇలా ఉంటుంది. వాటిని ఒక్కొక్కటిగా ఇలా మనము క్రాస్గా పెట్టేసి పీసెస్గా చేసుకుంటాం అనమాట. అక్కడ ఆయిల్ కూడా సిద్ధంగా ఉంది, అక్కడ ఆయిల్ కూడా బాగా వేడెక్కిందనమాట. ముందే ఆయిల్ పోసి బాండల్లో ఆయిల్ వేడి చేసుకున్నాము. ఇప్పుడు మనం బనానా బజ్జీల కోసము ఆ ఆయిల్ను బాగా వేడి చేసుకున్నాము. దాని తర్వాత బనానా బజ్జీని క్రాస్గా ఇలా కట్ చేస్తూ ఉన్నాం అనమాట. మీరు క్లియర్గా చూడొచ్చు. అది పొడవుగా వచ్చే విధంగా, మందం చాలా పల్చగా ఉండేలా ఎలా కట్ చేసుకుంటూ రావాలి. ఒకసారి చూడండి. అలా మనం చిన్నగా పీస్గా అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఈ పీసెస్ అన్నిటిని మనం ఏం చేయాలి అంటే
ఒక బౌల్లో వాటర్ వేసి దాంతో లైట్గా ఉప్పు సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసేసి మనం ఇలా వాటిని దాంతో వెళ్ళి, లేకపోతే అవి బ్లాక్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసినప్పుడు ఎలా వేసుకుంటామో అలా మీరు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ ఒక జాగ్రత్తని ఇక్కడ కంపల్సరిగా పాటించాలి. ఇది పెట్టాడా? నేను ఎట్లా పెట్టాలి? నేను థండర్ స్టార్ కేమ్ అని ఈరోజు మనకు సాయంకాలము తర్వాత సండే ఈవినింగ్ మనకు చాలా వెదర్ కూడా వచ్చేసి మామూలుగా అలా రైనీగా ఉంది. ఈ రైనీ సీజన్లో మనము అరటికాయ బజ్జీలు మామూలుగా వేసుకొని తింటే ఎలా ఉంటుందని జస్ట్ మేము ప్లాన్ చేసాము. ఇక్కడ చూడండి, మీకు అరటికాయ బజ్జీలు ఇలా ఉన్నాయి మీకు పీసెస్. తర్వాత దాన్ని మనము శనగపిండి ఆల్రెడీ చూసుకున్న మొత్తం ఇలా మిశ్రమాలు పీసెస్ అన్నీ ఉన్నాయి. దీన్ని మనము ఇక్కడ ఆయిల్ కూడా చాలా వేడిగా గరంగా ఉంది. దీంతో మనము పీస్ బై పీస్ 1 by 1 పీస్ మనం ఇలా వేసుకుంటున్నాం. ఒకసారి చూడండి. ఆయిల్ బాగా వేడెక్కింది.